సినిమాలల్లా విలన్లకు వార్నింగ్లు ఇచ్చుడు మంచిగా మారాలని పక్కల క్లాసులు ఇచ్చుడు పవన్ కళ్యాణ్ సార్కి అలవాటే. కానీ పాలిటిక్స్లో మాత్రం అదే పవన్ కళ్యాణ్కు 40 ఇయర్స్ ఇండస్ట్రీ లీడర్ బాబు సార్ క్లాసులు తీసుకొని పాలిటిక్స్ పాఠాలు చెప్తుండట. రెండు జాగలల్లో పోటీ చేస్తా అని కాటమరాయుడు ఆరాట పడుతుంటే చంద్రాల్ సార్ ఇట్లా మాటల మంత్రాలు చెప్పుకొచ్చిండు. బాబుతోని పొత్తు పెట్టుకునుడేమో గాని పవన్ కు కొత్త కొత్త తిప్పలొచ్చి పడతట్టున్నాయిగా పాపం. పీకే భీమవరంకెళ్ళి సమర పీకి ఊది బరిలకు దిగుతాడు అని ఎన్నొద్దులు సందోయినొస్తున్న ముచ్చట. కానీ కొత్తగా పవన్ రెండు జాగలకెళ్ళి పోటీ చేయాలన్న ఆలోచనను సీరియస్ గా తీసుకుంటాను కూడా డాల్బీ అట్మాస్ రేంజ్ లో డబల్ ఎఫెక్ట్ తోని వస్తున్నది. కానీ ఆ ప్లాన్ కు మాత్రం బాబు సార్ అయ్యో వద్దమ్మా ఆ ఆలోచనే వద్దు అని చెప్తుండట. రెండు జాగాల్లో పోటీ చేస్తే ఏడ ఇవ్వాలి సరిగ్గా నమ్మరు, రెంటికి చెడ్డ రేవడైపోతావు చూసుకో అని బుద్ధి మాట చెప్పిండట. మా కొడుకు లోకేష్ అని కూడా ఒక జాగలకెళ్ళి బర్లకు దింపుతున్నా, నువ్వు కూడా ధైర్యం పెంచుకో అగులు బుగులు కాకు అని బాబు సార్ బాగానే ధైర్యం చెప్పిండట. కానీ పొత్తు పెట్టుకున్నందుకు ఇచ్చిన 24 సీట్లకెళ్ళి రెండు జాగాల పోటీ చేస్తే ఏదో ఓతానైనా పక్కా గెలవచ్చు, రెండు గెలిస్తే డబల్ హ్యాపీ, ఒకవేళ ఓటు ఓడిపోయేటట్టు ఉంటే ఇంకోటి సేఫ్ సైడ్. తెలంగాణలో కేసీఆర్ అసలు తోపు లీడర్నే ఓతాను ఓడిపించి ఓతానే గెలిపించారు. ఏమైనా ఎటమటమైతే ఎందుకు వచ్చిన పంచాది అని పవన్ ప్లాన్లు ఉన్నాడు కానీ బాబు సారే బరాబర్ వద్దంటే వద్దని టీపాయి గుద్ది మరీ చెప్తున్నాడట. మరి ఇక పొత్తున్నాం కాబట్టి ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని పవన్ ఊకుంటాడా, లేకుంటే మనలో కూడా రాపేది అని నచ్చిన తీరే చేస్తారనే చూడాలిగా.